అందరికీ హాయ్ చెప్పు. పిచ్చి ఎండ కొడుతుంది. ఈ ఎండలా బండి కడుగుతానవా? అమ్మ పంపులు ఆవస్తుంది. ఇన్సేపు సన్నగా వచ్చింది. అబ్బా నువ్వు ఎంత కడిగినా మళ్ళీ 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 పడుతుంది. గట్టి మాట్లాడవా? అన్నం తిన్నాక చేయి కడుకోం. ప్రతిసారి ఎట్లాగో పొద్దున తిన్నా మళ్ళీ మధ్యాహ్నం తింటా ఎందుకు కడుగులే అని ఉంటాం. అట్లా ఉండవు. అవును, బండి కూడా అంతే అంటావా? అంతేగా మరి. సెంటిమెంట్ బండి ఫ్రెండ్స్ మాది ఇదనమాట. అంటే మా ఆయన ఫస్ట్ నుంచి చాలాసార్లు అడిగే పల్సర్ కొనియవా అని. కొనుక్కుందాంలే అనుకుంటూ వచ్చిన. ఇది కొని కూడా ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? 5 సంవత్సరాలు అయింది కదా. 5 సంవత్సరాలు అయితే అయింది ఫ్రెండ్స్. అదే మనుగురులో కూడా మనుగురులోనే కొన్నాం. వీడియో కూడా తీసుకున్నా షోరూంలో. అది కోరిక అయితే నెరవేరింది అనమాట. బా ఎక్కడిది కొట్టుకపోతుంది, అస్సలే బండే కొట్టుకపోతుంది. పూల చెట్లు తెచ్చినా ఏంది మరి, ఎప్పుడు పెట్టాలి ఏంది? అది అసలే పిచ్చి పిచ్చికి కొడుతుంది. ఎండ ఒడబడిపోతాయో అని భయం అవుతుంది. నాకు బట్టలు ఉన్నాయి, నిన్నటి బట్టలు ఫుల్ ఉన్నాయి, మొన్నటి ఉన్నాయి. ఇప్పుడే పిండుతున్నా ఫ్రెండ్స్. ఇక మధ్యలోనే కావాలి, అక్కడ టబ్లో వేయాలి. బట్టలు పిండుతున్నా. ఇగో ఇక్కడ పెట్టిన ఇది. చూద్దాం, ప్లేస్ చూద్దాం. నన్ను పడేస్తావు అని చెప్పిన నీకు. నేను తెలుగులోనే చెప్పినా అక్కడ దడుతుంది, ఆడ చూడాలి. పెంక దడుతుంది అన్నవా, మెలిక పడుతుంది అన్నవా అన్నట్టుగా అనిపించింది. కింద పడేదాన్నిగా, ఇప్పుడు పడేస్తున్నాను. ఇంకా ఇది ములక్కాయ చెట్టు ఫ్రెండ్స్. ఒక ఇంటి దగ్గర నుంచి అయితే తెచ్చినాం అనమాట. నర్సరీలో తెచ్చిరంట. అది అట్నే ఉంటుందంటే ఇక పట్టుకొని వచ్చినాం. ఇక చూడండి మొక్కలన్నీ ఇక్కడ పెట్టిన. ఇందులో మట్టి వేసి కొంచెం వాటర్ తడిపి పెట్టిన. ఆ మాత్రం అట్లా ఉన్నాయి. తొందర పెట్టాలన్నమాట. నువ్వే పెట్టాలమ్మా. నేను తిన్నా కొంచెం. నా వల్ల కాదమ్మా ఇప్పుడు. టీ తాగాలని ఉన్నదమ్మా. పాలు తెచ్చినావు కదా ఇప్పుడు, కానీ పెట్టుకోవాలి. అరే టీ పొడి లేదమ్మా ఇంతకి. అమ్మ టీ పొడిదేవా అమ్మ, ఇప్పుడే గుర్తొచ్చింది ప్లీజ్. పో. మొక్కలకైతే నీళ్ళే లేవు ఫ్రెండ్స్. అసలు నీళ్ళు పైపు వేయాలన్నమాట. అటుగా ఇంకా పాలు పట్టుకొని వచ్చిండు. నాకేం ఇప్పుడే గుర్తొచ్చింది. ఓ బంతి పురుగే వామ్మో. నేను బాక్స్ పెట్టిన ఫ్రెండ్స్. అంటే తింటాడు కదా అనేసి లేట్ అయిద్దేమో వచ్చేసరికి కానీ బాక్స్ పెడితే మళ్ళీ బాక్స్ను పాలు పట్టుకొని వచ్చిండు అనమాట. ఇప్పుడు ఇదే పెడతాను మళ్ళీ. మ్యాంగో పులిహోర చేసిన. ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు నువ్వు పడేస్తావా? చీతాకు ఒక చిలుక అవుతుందా? బా అగో అవన్నీ అయ్యే. చీతాకు ఒక చిలుకలే తిరుగుతాయి అన్ని. అగో అటు కూడా మొత్తం. గుడ్డు నిన్న పెట్టింది. పెడితే నిన్ను సాక్ష్యం చూపెడతాపా. మరి ఉండదు దా. నిన్న గుడ్డు పెట్టింది ఫ్రెండ్స్. పెడతారుకే నిన్న కోత ఏం చేసింది. ఇక చూడండి, ఇక ఇది మనదే నాటుకోడు గుడ్డు. ఇదే ఇగో తిన్నది. తిని పొట్టు అయితే వీడబడేసింది, పోయింది. ఇలా అయితే పెడితేదని ఇప్పటిదాకా గమ్మినా పెట్టలేదన్నమాట. పానికి పెడతా పైగా. ఎన్ని మండలు ఉన్నాయమ్మా ఒకసారి చూడవా? ఇరుసుకొని అయితే వచ్చినా కానీ అన్నీ గోరింట చెట్లు కూడా ఉన్నాయి అల్లనే. అది మందార. 2 ఉన్నాయా? అవి గోరింట. ఇవి నూరువరాల చెట్లు. ఇదేమో తెల్ల పూల చెట్టు. గోరింట చెట్ల కవర్లో పెట్టమ్మా. అక్కడ అటు పెడతా మొద్దుకెళ్ళి. ఎండ ఏమి కొట్టుడు కొడుతుంది. ఏం నాటుకుంటాయో ఏమో.
చెప్పు ఇప్పుడు. నూరు వరాల చెట్టు తవ్వినావుగా, తవ్వేనా? ఇట్రాయిగా అది పట్టుకొని రైట్. నా బట్టలు ఇంకా కానే కాలే, సగమైనవి సగం కాలే. ఇక్కడ పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇక చెట్టు అయితే. అటేమో సన్నజాజి, ఇటేమో గులాబీ చెట్టు, మధ్యలో నూరు వరాల చెట్టు. ఎన్నిసార్లు నేను పెట్టినా నాటుకోలేదు సరిగ్గా అది చెట్టు. కొమ్మలు పెడితే నాటుకోమంటారు, కొంతమంది ఏమో నాటుకుంటుంది అంటారు. ఏం అర్థం కావట్లే. మూడు ఒక్క కానే పెడతావా? పెట్టేసే. ఎందుకు అట్లా తీస్తే నాటుకుంటుందా ఎట్లా? తొందరగా ఏర్లు రావడానికి అవకాశం ఉంటుందా? ఈసారి నాటుకోవాలమ్మా. నాటుకోవాలంటే ఏం చేస్తాం, మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం. నువ్వు పెడుతున్నావు కదా, అందుకని నాటుకోవాలంటున్నా. నిన్న వీడియో పెట్టలే ఇక, ఏడా తీసుకోలే కదా. కొంతమంది అడుగుతున్నారమ్మా అక్కడ వీడియోస్ తీసి పెట్టండి అని. అయితే చెప్పిన అక్కడ వీడియోస్ తీయమండి అని కామెంట్ పెట్టిన. అక్కడ ఇష్టం ఉండదు ఫ్రెండ్స్, అందుకే వీడియోస్ తీయడము. అందుకని నేను ఇప్పటి వరకు కూడా అందుకనే వీడియోలో ఎప్పుడు కూడా చూపించలే. అదనమాట. తెలుగే మాట్లాడినమ్మా. అంటే మా ఊర్లో వీడియోస్కి సంబంధించి, అంటే ఇంట్లోకి సంబంధించి అమ్మనే కానీ నాన్ననే కానీ ఎందుకు చూపించరు అని అడిగారు. అడిగితే అక్కడ వీడియోస్ వాళ్ళకి ఇష్టం ఉండదు, అందుకని చూపించను అని చెప్తున్నా. అంతే, కామెంట్లల్లా చెప్పిన నేను కూడా. మంచి పనే చేసి వాళ్ళ గురించి నేను మాట్లాడితే వేరే తిరుగుంటుంది కానీ అందుకే మాట్లాడా. అంటే కొంతమందికి అర్థం కాదు కదా వీడియోస్ విలువ. అట్లాంటి వాళ్ళకి అర్థం కాకపోయినా ఏం కాదు, అసలు దాని గురించి విమర్శించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నీళ్ళు పెడుతుంది అయ్యా. నేను అప్పుడు తెచ్చినా కానీ ఒక్కొక్క కొమ్మ ఒక్కొక్క దగ్గర పెట్టిండమ్మా, ఇట్లా అన్నీ ఒక దగ్గర పెట్టలే నేను. ఇవే తొందరగా నాటుకుంటే మాత్రం మస్తు పెద్ద పెరుగుతుంది కదా. ములక్కాయ చెట్టు, ములక్కాయ. కవర్ చింపి మట్టితోటే పెడతామా? మట్టితోటే పెట్టాలి మరి. ఎర్రమట్టి. నీళ్ళ కొంచెం కర్రపుల్లు వేయాల. కర్రపుల్లు వేద్దాం కానీ తేపోరాదు ఇప్పుడే. లోపటేస్తావా? సరిపోతుంది అది చాలా పెరిగే వరకు.
నాటుకుంటుందిలే, నువ్వు పెడుతున్నావు కదా. ములక్కాయ చెట్లు నాటుకుంటాయి కొన్ని కొన్ని ఉత్తగానే. అవునా, ఫస్ట్ టైం అమ్మ నేను చూడడం. ఏంటి ములక్కాయ చెట్టు నాటు పెట్టడం ఆటోమేటిక్గా మొలుస్తాయి కదా గింజలు పడి. గింజలు పెడితే మొలుస్తాయి. ఇది కూడా పెట్టి పెట్టేసి దాంట్లో ఇరిగింది కానీ. చెట్టు పెట్టుట్లో కూడా ఒక ఆర్ట్ ఉండాలి కావచ్చు. ఉత్తనే ఎరుగుతాయి అనుకోండి. తిరుగుతున్నాయి అట్టినే. గిల్లనే మునిగిపోతాము. మరి లోతు తీసినావు ఏం కాలే, నాటుకుంటుంది మంచిగా. రైట్, అయిపోయినాయి చెట్లు. బెండ చెట్లు ఉన్నాయి, కాకర చెట్లు ఉన్నాయి, ఇందులో కనకాంబరం, జామంతి. అమ్మ చామంతి చెట్టు ఒక్క చెట్టు నాటుకున్నా కూడా గుబురు అవుతుంది అది. చామంతి కాదా? అగో వాళ్ళ ఇంట్లో గుబురు గుబురు ఉన్నది. ఏంది పెట్టినాయని నాకు అక్కడ పక్కన. ఎన్ని చెట్లు నాటితే అంత పుణ్యం మనకి. అరటి చెట్లు అరిటాకులు కొయ్యాలి, అంత పురుగు పడుతుంది బాగా.